ఓకే. ఓకే. అంటే ఇవన్నీ కూడా హై పవర్ కన్సంప్షన్ ఉంటాయి కదా సార్, ఇప్పుడు ఏసీ అంటే ఏదైనా కూడా. మరి అవన్నీ కూడా తట్టుకుంటుందా? ఎవ్రీథింగ్ నడుస్తుందండి. అంటే ఇక్కడ ఏది కూడా లోడ్ కి కనెక్ట్ అవ్వదండి. ఆన్ గ్రిడ్ సిస్టమ్ లో అన్ని నడుస్తాయి. ఎక్కడ మనం లోడ్ కి కనెక్ట్ చేయం, మనం గ్రిడ్ కి కనెక్ట్ చేస్తాము. అంటే మన ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మీటర్ ని ఇన్స్టాల్ చేస్తారు, కరెంట్ మీటర్ ని ఇన్స్టాల్ చేస్తారు. సో అదెందుకు అంటే మనం వాడిన కరెంట్ ని అది రికార్డ్ చేస్తుంది. ప్రతి నెల మనకి బిల్ ఇవ్వడానికి ఆ మీటర్ ద్వారా మనకు వచ్చి బిల్ ఇస్తుంటారు. సో మనం ఆన్ గ్రిడ్ సిస్టమ్ పెట్టుకోవాలనుకున్నప్పుడు మన ఇంటికి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మనం ఏం చేయాలంటే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ప్రతి కరెంట్ బిల్లులో కూడా కిలోవాట్ అని ఉంటుందండి, కాంట్రాక్టెడ్ లోడ్ అని ఉంటుంది. దాంట్లో 2 కిలోవాట్, 3 కిలోవాట్, 5 కిలోవాట్ అని అలా ఉంటుంది. సో మనం సోలార్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఆ లోడ్ ఎంతైతే ఉంటుందో అంతకు మాక్సిమం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి పర్మిషన్ ఇస్తారు. ఇది కూడా వాళ్ళ నుంచి మొత్తం వాళ్ళ నుంచే వస్తుంది. సో మేమే మొత్తం వర్క్ అంతా చేస్తాము. సో కస్టమర్ దగ్గర మేము ఆ ఎలక్ట్రిసిటీ బిల్ తీసుకొని ఎన్ని యూనిట్స్ వాళ్ళు నెలకి వాడుతున్నారు, సంవత్సరం యావరేజ్ తీసుకుంటాం. అంటే సమ్మర్ లో కన్జంప్షన్ చాలా ఎక్కువ ఉంటుంది, సో వర్షాకాలంలో జనరేషన్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది, చలికాలంలో కూడా కొంచెం తక్కువనే ఉంటుంది కన్జంప్షన్. సో మేమేం చేస్తామంటే 12 years యావరేజ్ తీసుకొని ఎన్ని యూనిట్స్ యావరేజ్ వస్తుంది అనేది మేము కన్సిడర్ చేసి ఎంత కెపాసిటీ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి అనేది మేము డిసైడ్ చేస్తాం అన్నమాట.